హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నాకు చాలామంది అయితే కమెంట్స్ చేశారు జ్యువెలరీ కలెక్షన్ అలాగే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపించమని. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. సో, అందుకోసం అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో, మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు కూడా చూసేయండి. నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న జ్యువెలరీ అలాగే ఆఫ్‌లైన్‌లో తీసుకున్న జ్యువెలరీ 2 కూడా చూపిస్తాను. వాటి కాస్ట్ కూడా మెన్షన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను. ఇదైతే 1 గ్రామ్ జ్యువెలరీ అన్నమాట. నా మ్యారేజ్‌కి తీసుకున్నాను. ఇది తీసుకొని 7 ఇయర్స్ అయితే అయ్యింది. క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంటుంది. నేనిది విజయనగరంలో తీసుకున్నాను. ఎన్ని సార్లు వేసుంటానో లెక్కయితే లేదన్నమాట. అస్సలు కలర్ అయితే షేడ్ అవ్వలేదు. గంట స్తంభం ఉంటుంది చూసారా? దాని పక్క ఒక చిన్న షాప్ అయితే ఉంటుంది. రవీంద్ర గోల్డ్ జ్యువెలరీ అని చెప్పి అందులో అయితే తీసుకున్నాను. కావాల్సిన వాళ్ళైతే వెళ్లి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చోకర్ అన్నమాట. నేనిది హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. తెలిసిన ఫ్రెండ్ ఉంటే. మా మరిది పెళ్ళికైతే నేనిది తెప్పించుకున్నాను. ఇది 2021లో తీసుకున్నాను. లైట్‌గా కలర్ అయితే షేడ్ అయింది. ఇదంతా ఒకటి సెట్ అనమాట. లాంగ్ హారం ఒకటి, చోకర్ ఒకటి, అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అది కూడా చూపిస్తాను. ఇది లాంగ్ హారం. గోల్డెన్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. హెవీ సారీస్‌కి, ఏదైనా మ్యారేజ్ పర్పస్‌కి వేసుకుంటే చాలా మంచి బ్రైడల్ లుక్ అయితే వస్తుంది. హైదరాబాద్ నుంచి అయితే తెప్పించుకున్నాను గానీ, వాళ్ళు ఏ షాప్‌లో తీసుకున్నారైతే నాకు ఐడియా లేదు. సో, వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. కొంచెం లాంగొస్తాయి. చాందబలీస్ చాలా బావుంటాయి. ఇదొచ్చేసి లాంగ్ హారం ఉంటుంది. ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇది కూడా నా మ్యారేజ్‌కైతే తీసుకున్నాను. చిన్న పూసలైతే వస్తాయి. లుక్ అయితే మాత్రం మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. దీన్ని 250కి అలా తీసుకున్నాననమాట. దీన్ని కూడా విజయనగరం గంట స్తంభం దగ్గరే తీసుకున్నాను. ఇదొచ్చేసి మా ఆయన నా కోసం అయితే అమెజాన్‌లో తీసుకున్నారు. దీని ఇయర్ రింగ్ సెట్ అయితే మిస్ అయింది. ఇది చాలా బావుంటుంది. కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఎందుకో హెవీ వేసుకోవడానికి కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందిగా అనిపిచ్చి వేసుకోలేదు. అడ్జస్టబుల్ అయితే వస్తుంది. లుక్ అయితే చాలా బావుంటుంది. వేసుకోవాలి నెక్స్ట్ అయితే. దీనొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ అనమాట. మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది. చిన్న పెరల్స్ అలాగే పింక్ కలర్ స్టోన్ అయితే వస్తుంది. దాని చుట్టూ కూడా చిన్నగా వైట్ స్టోన్స్ అయితే వస్తాయి. దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఈ లాంగ్ హారం వచ్చేసి మన పూర్ణ మార్కెట్‌లో ఒక షాప్‌లో అయితే తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 2200 అయితే పడింది. పట్టు సారీస్‌కి వాటి మీదకి వేసుకుంటే సింపుల్‌గా చాలా బావుంటుంది. యాక్చువల్లీ ఇదైతే నాది కాదు, మా కో సిస్టర్‌ది. వేసుకుందామని అయితే తీసుకున్నాను. ఇంకా వేసుకోవడం అవ్వలేదు. సో, సింపుల్‌గా మీకు చూపించడానికి బావుంటుందని చూపించాను. ఇది వచ్చేసి సన్నంగా ఉండే వడ్డానం అన్నమాట. నా ఎంగేజ్‌మెంట్‌కి తీసుకున్నాను. ప్లెయిన్ సారీస్‌కి వాటి మీదకి అయితే చాలా సూటబుల్‌గా ఉంటుంది. అది కూడా నేను విజయనగరంలో తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇంకొక వడ్డానం అన్నమాట. కొంచెం హెవీగా ఉంటుంది. పట్టు సారీస్‌కి వాటికి సూట్ అవుతుందని నా పెళ్లి పర్పసే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 380 అలా పడిందనమాట. ఒక 7 ఇయర్స్ అయ్యింది దీన్ని తీసుకొని. దీన్ని కూడా నేను విజయనగరం మూడులంతల రాజరాజేశ్వరి షాప్ విజయనగరంలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అక్కడ తీసుకున్నాను. ఈ పెరల్ చైన్ వచ్చేసి 3 లైన్స్ అయితే ఉంటుంది. నేనైతే 2 లైన్స్ తీసేసాను. ఇలా అయితే సింపుల్ గా బాగుంటుందని. దీన్ని కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. 1+1 ఆఫర్ లో తీసుకున్న మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మెరూన్ వచ్చేసి మా సిస్టర్ కి అయితే ఇచ్చాను. దీన్ని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చెక్ చేయండి. సింపుల్ ప్లెయిన్ సారీస్ కి వాటికైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ప్రతి లక్షవారం సంత అయితే జరుగుతుంది. అక్కడ తీసుకున్నాను. కాస్ట్ అయితే చాలా తక్కువ, 30 రూపీస్కి తీసుకున్నానండి. ఒక్కసారి కూడా వేసుకోలేదు. వేసుకోవాలి, బాగుందని తీసుకున్నాను. దీన్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. దీనికి అయితే 2 స్టోన్స్ అయితే ఊడిపోయాయి. ఒక్కసారి కూడా వేసుకునేదే లేదు. ఎందుకో నచ్చిందని తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడనమాట. మా పిల్లలు ఎక్కడో ఇంకొక ఇయర్ రింగ్ పడేశారు. ఒకటైతే ఉంది చూపించడానికి. దీన్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇదైతే ఎంత బాగుందంటే ఎంత బాగుంటుందండి. దీని లుక్ అయితే సూపర్గా ఉంటుంది. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది. కలర్ అయితే లైట్‌గా చేంజ్ అయిపోయింది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి సింపుల్‌గా ఇలా ఉన్నాయన్నమాట. అలాగే దీనికి బ్రేస్లెట్ కూడా ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంటుంది. అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సింపుల్ చిన్న పార్టీస్‌కి గానీ అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది వేసుకోవడానికి. సింపుల్ అండ్ రిచ్ లుక్ అయితే వస్తుంది. ఈ సెట్ వేసుకుంటే మాత్రం నేనైతే బాగా వాడాను దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను. కొన్ని కాస్ట్ కొంచెం పెట్టి కొనుక్కున్నవైతే నేను ఒక బాక్స్‌లో విడిగా పెట్టి దాచుకుంటాను. అంటే ఈజీగా దొరుకుతాయని చెప్పేసి. ఇవి వచ్చేసి చాందబాలిస్ కొంచెం మీడియం సైజ్ అన్నమాట. ఇవి వచ్చేసి నేను 450కో 480కో తీసుకున్నాను. మాధవ దగ్గర ఒక షాప్‌లో తీసుకున్నాను మా ఇంటి దగ్గరలో. కాంబినేషన్ వచ్చేసి గ్రీన్, పింక్, గోల్డెన్ కిందన ఒక చిన్న పెరల్స్ అయితే ఇచ్చాడు.
చాలా బాగుంటుంది డిజైన్ అయితే. దీన్ని కూడా చాలా వరకు వాడుతూనే ఉన్నాను. కలర్ అయితే అసలు షేడ్ అయితే అవ్వలేదు. సింపుల్ శారీస్ మీదకి ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు, మంచి లుక్ అయితే వస్తుంది. ఇవి వచ్చేసి నేను విజయనగరం సిఎంఆర్లో తీసుకున్నాను. నా పెళ్లి పర్పస్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 380 to 400 అలా పడిందన్నమాట. సరిగ్గా గుర్తులేదు. ఇది కూడా గ్రీన్ పింక్ అండ్ కాంబినేషన్. అలాగే చుట్టూ కూడా స్టోన్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్మాల్ సీజెడ్ బుట్టలు అన్నమాట. వీటిని కూడా నేను విజయనగరం సిఎంఆర్లోనే తీసుకున్నాను. నా ఎంగేజ్మెంట్కి అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 300 అలా పడింది అనమాట. సింపుల్ శారీస్ మీదకి కానీ లేదంటే హెవీ డ్రెస్సెస్ మీదకి గానికైతే చాలా బాగుంటాయండి. కలర్ అయితే అస్సలు షేడ్ అవ్వలేదు. చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. నా పెళ్లి చీర మీదకి తీసుకున్న బుట్టలు ఇవి. గ్రీన్ పింక్ కాంబినేషన్. పెళ్లి సారీ వచ్చి గ్రీన్ అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. మామిడి పిందులు ఉంటాయి కదా, ఆ షేప్ అన్నమాట. ఇప్పట్లో ఇలాంటి డిజైన్స్ అయితే నాకు తెలిసి ఎక్కడ కూడా దొరకవు. కిందన కూడా పోసి ఉండేది, తీసేసాను అన్నమాట. ఇలా అయితే బాగుంటుందని. దీని కాస్ట్ వచ్చేసి 600 ఇలా పడిందన్నమాట. ఇవి వచ్చేసి కాసుల పేరు ఉంటుంది కదా, దాని సెట్ అన్నమాట. కాసుల పేరు వచ్చేసి మా సిస్టర్కి ఇచ్చేసాను. ఇవి నేను ఉంచుకున్నాను. ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము. రెగ్యులర్గా అప్పుడప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయని ఇవైతే ఉంచుకున్నాను. ఇంతవరకు చూపించిన ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి కాబట్టి విడిగా వేరే బాక్స్లో అయితే ఉంచుకుంటాను. ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లో ఉండేవన్నమాట. ఇవన్నీ విడిగా ఇంకో బాక్స్లో పెట్టుకుంటాను, ఈజీగా తీసుకోవడానికి ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ ఏంటంటే మా ఇంటి దగ్గర సంత ఉంటుందని చెప్పాను కదా, లక్స్వారం. ఆ సంతలో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 100 రూపీసే. ఒకే ఒకసారి అయితే పెట్టుకున్నాను, ఇంకా పెట్టుకోబుద్ధి కాలేదు. చాలా హెవీగా అనిపిస్తాయి అన్నమాట. కంప్లీట్గా వైట్ స్టోన్స్, కొంచెం వెయిట్ కూడా ఉంటాయి, కానీ హెవీ శారీస్ మీదకైతే బాగుంటాయి. ఈ గ్రీన్ కలర్ బుట్టలు అయితే నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంటాయి. మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఏ శారీ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగా సూట్ అయిపోతాయి. వీటినైతే నేను ఒక రేంజ్లో యూస్ చేశాను అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 150 ఆర్ 100, నాకైతే అంత ఐడియా లేదు. కోడ్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మల్టీ కలర్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ప్లాస్టిక్ వస్తాయి కలర్స్. వీటిని మనం ఇలా చేంజ్ చేసేసి డ్రెస్కి అయితే డ్రెస్కి, శారీస్కి అయితే శారీస్కి కలర్స్ అయితే మ్యాచింగ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. దేని మీదకైనా ఈజీగా సూట్ అయిపోతాయి అన్నమాట ఇవి. అండ్ ఇవి వచ్చేసి నేను సంతలోనే తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 70-80 పడిందన్నమాట. గోల్డెన్ కలర్ వస్తుంది. చిన్న పెరల్స్ అయితే వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే. చాలా సంవత్సరాలు అయితే అయింది ఇది కొని. నేను ఒక మినిమం 6 ఇయర్స్ అయితే అయ్యి ఉంటుంది. ఇవి కూడా చెగొడేయాలు అంటాను నేను ఇయర్ రింగ్స్ని. ఇవి కూడా నేను సంతలోనే కొనుక్కున్నాను. 50-60 పడింది అంతేని. ఇవి కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ మీదకి వాటికి. వీటిని కూడా నేను సంతలోనే కొనుక్కున్నానండి. వీటి కాస్ట్ కూడా ఒక 50-60 పడింది. డ్రెస్సెస్ మీదకి వాటికైతే చాలా మంచి లుక్ అయితే వస్తుంది. వీటిని ఒక షాప్లో కొనుక్కున్నాను, మా ఇంటి దగ్గర షాప్లో. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీసేనండి. కానీ మంచి లుక్ వస్తుంది. సింపుల్గా ప్లెయిన్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందన్నమాట. అండ్ వీటినైతే నేను పూర్ణ మార్కెట్లో కొనుక్కున్నాను. 50 రూపీసే అన్నమాట. మల్టీ కలర్ వస్తుంది. రింగ్స్ బాగున్నాయి, కొత్తగా ఉన్నాయని అయితే కొనుక్కొని దాచిపెట్టేసుకున్నాను. వీటిని నేను ఒక ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను. బీచ్కి ఆపోజిట్లో ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, అక్కడ కొనుక్కున్నాను. 100 రూపీస్ పడింది. మల్టీ కలర్ కాబట్టి డ్రెస్సెస్ మీదకి బాగుంటుందని తీసుకున్నాను. సింపుల్గా చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని కూడా నేను సంతలోనే కొనుక్కున్నాను. 50 రూపీసే. కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. ఏంటో నచ్చితే కొనుక్కొని దాచుకోవాలనిపిస్తుంది అంతేని. వీటినైతే నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇవైతే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చూడగానే నచ్చాయని తీసేసుకున్నాను. కానీ అస్సలు యూజ్ చేయలేదు. ఇవి వచ్చేసి ఎలా అంటే చెంపస్వరాలు అటాచ్ అయితే అయ్యి వచ్చాయన్నమాట. వీటిని కావాలంటే లింకులు తీసి మనం హెయిర్కి కూడా యాక్సెసరీస్గా పెట్టేసుకోవచ్చు. పాపిడి బిల్ల కూడా ఇచ్చాడు. కాకపోతే హెవీగా ఉందని కొంచెం ట్రై చేయలేదు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అవైతే. దాని కాస్ట్ అయితే నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ 2 రకాల చెంపస్వరాలు కూడా నా పెళ్లి కోసం అయితే తీసుకున్నాను. ఒకటి 1 గ్రామ్ వచ్చేసి, ఇంకొకటి పెరల్ టైప్ అన్నమాట. అలాగే ఒక ముక్కు పుడుకు కూడా నేను దాచుకున్నాను. కానీ పెట్టుకోవడం అయితే అవ్వలేదు. కానీ బాగుందని అయితే కొనేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.